అయితే దేవుడు బలిని కోరట్లేదు, కానీ ఆయనే బలి అర్పణ అవడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ ప్రపంచంలో మనిషిని ఏ దేవుడు ప్రేమించట్లేదు, ఒక యేసుక్రీస్తు మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఒరే బాబు, మీరు ఏదో ఆ చెట్ల దగ్గరికి, ఆ బండల దగ్గరికి వెళ్ళి మీరు ఏదో కోసుకోవద్దు, రక్త బలి ఏం అవసరం లేదు, మీ పాపాలు తీర్చడానికి నేనే భూమి మీదకి వస్తున్నాను, ఆయనే మానవ రూపంలో వచ్చాడు. ఇదే మహా అద్భుతం. ఒక దేవుడే మన కోసం మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు మనలాగే. మనకున్న నొప్పి ఆయనకు ఉంటుంది, మనకున్న బాధ ఆయనకు ఉంటుంది, మనకున్న కష్టమే ఆయనకు ఉంటుంది, మనకున్న ఆకలి ఆయనకు కూడా అవుతుంది. 33.5 సంవత్సరాలు మనకు మాదిరిగా బ్రతికి సిలువ వేయబడి చనిపోయాడు. దానికి ముందు మన కోసమే దెబ్బలు తిన్నాడు, మన కోసమే ఉమ్మించుకున్నాడు, మన కోసమే తిట్టించుకున్నాడు. ఆఖరికి ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఆ సమాధి, ఈ సమాధి, జీవ సమాధి, అది ఇది అని కలిసిపోయారు. ఎవ్వరు కూడా తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరండి, ఒక యేసుక్రీస్తు మాత్రమే.